డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో పోలీసులు సహాయ నిరాకరణపై కూటమిలోని భాగస్వామ్య పక్షాలు సీరియస్ గా ఉన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే ప్రధానికి ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన సూచనల మేరకు ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆదివారం పల్నాడు జిల్లా చిలుకలూరుపేట సమీపంలోని బొప్పూడిలో జరిగిన ప్రజాగళ సభలో పోలీసులు సహాయ నిరాకరణపై దుమారం రేగుతోంది. లక్షలాది మంది ప్రజలు సభకు తరలివస్తారని నిర్వాహకులు చెప్పడం, ప్రధాని మోదీ సభకు వస్తున్నారని ముందుగా చెప్పినప్పటికీ అందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సభకు బస్సుల్లో జనం వస్తున్నప్పటికీ బస్సులను పార్కింగ్ ప్రదేశాలకు పంపే ఏర్పాటు చేయలేకపోవడం, పార్కింగ్ నిండిపోయిందని బస్సులను రోడ్డు మీద నిలిపివేశారని ఆయా పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై 25 కిలోమీటర్ల మేర రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. సభా ప్రాంగణంలో ఉన్న జనంతో పాటు వేలాది మంది రహదారులపై నిలిచిపోయారు. సభలో కూడా పోలీసులు కనీస నియంత్రణ చర్యలు తీసుకోలేకపోయారు. సాక్షాత్తు ప్రధాని మోదీ ఫ్లడ్ లైట్ల టవర్ పై ఎక్కినా జనాన్ని కిందకు దిగాలని పోలీసులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. చివరకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు నెట్టుకొచ్చి ఆడియో కన్సోల్స్ పైకి వచ్చేశారు. మైక్ స్టాండ్లు ఎక్కేశారు. దీనితో ప్రధాని మాట్లాడే సమయంలో పలుమార్లు మైకులు ఆగిపోయాయి. జాతీయ రహదారిపై 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయినప్పటికీ కనీస నియంత్రణ చర్యలు చేపట్టలేదని, పైగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. ప్రధాని పాల్గొన్న సభలో పోలీసుల వైఫల్యంపై రాష్ట్ర సీఈఓకు ఫిర్యాదు చేశామని మనోహర్ వివరించారు. నిన్న మీరు చూసిన సభలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు దేని వలన కలిగిందని మేము కూడా రాత్రి నుంచి విశ్లేషించుకుంటే ఇది కేవలం పోలీసుల వైఫల్యం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మేము అనేక సందర్భాల్లో అక్కడ స్థానికంగా ఉన్న సెక్యూరిటీ మెజర్స్ పైన, మా కోఆర్డినేషన్లో జరుగుతున్న కొన్ని అంశాలపైన మా నాయకులు అక్కడ ఉన్న పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా అసలు ఊహించని విధంగా వాళ్ళు ప్రవర్తించుకుంటూ వెళ్ళారు. అసలు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను, ప్రధానమంత్రి గారి సభకి పాసులు బ్లాంక్గా ఇచ్చారు, పేర్లు లేవు, ఫోటోలు లేవు. అసలు జిల్లా కలెక్టరు, ఒక జిల్లా ఎస్పీ ఏ విధంగా అట్లా సంతకాలు చేసి పాసులు ఇచ్చారనేది ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు. దేనికోసం వీళ్ళు ఈ విధంగా ఇంత రెక్లెస్గా బిహేవ్ చేశారు? ఎలక్షన్ కమిషన్కి దీనిపైన కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఎవరైతే అధికారులు దీంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపైన తప్పకుండా చర్యలు ఉంటాయి రాబోయే రోజుల్లో అనేది నాకైతే చాలా బలంగా నేను కోరుకుంటున్నాను. సభ ముగిసిన తర్వాత ప్రధాని మోదీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో 15 నిమిషాల పాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవస్థల విధ్వంసంపై, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరుపై ప్రధానికి వివరించినట్టు తెలిసింది. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలు కొంతమంది రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని విషయాలు నేను చూస్తానుగా అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. సభ జరిగిన తీరును, హెలికాప్టర్లో వచ్చే సమయంలో వాహనాలు ఆగిపోయిన వైనాన్ని స్వయంగా పరిశీలించిన ప్రధాని ఇప్పుడు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బాధ్యులైన అధికారులు వివరాలు ఇవ్వాలని ఢిల్లీ బీజేపీ పెద్దలు కొంతమంది రాష్ట్ర నేతలను అడిగినట్టు సమాచారం అందింది.